గీతా జయంతి అంటే భగవంతుడైనటువంటి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి భగవద్గీత అందరూ అనుకునేటువంటిది మార్గశిర శుద్ధ ఏకాదశి. కానీ మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి కాదు. దీనికి ప్రమాణం కూడా తెలియజేస్తాను. వ్యాస భారత ప్రకారము కార్తీక అమావాస్య రోజునే శ్రీకృష్ణుల వారు అర్జునునికి గీతోపదేశం చేసి ఆ రోజునే యుద్ధం ప్రారంభం జరిగింది. కాబట్టి ఎలా చెప్పగలుగుతున్నారండి మీరు? అందరూ ప్రసార మాధ్యమాల్లో పంచాంగాల్లో గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి అని అంటున్నారు. మరి మీరేంటి డిసెంబర్లో వచ్చేది కదా, మీరేంటి అమావాస్య అని అంటున్నారు కార్తీక మాసం అంటే? దీనికి నిరూపణ ఏంటి అని అంటే, మనం గమనించుకున్నట్లయితే ఈ భీష్ముల వారు, భీష్మ పితామహుడు మాఘశుద్ధ అష్టమి రోజున మరణించాడు కదా. కార్తీక మాసం అమావాస్య ప్రారంభమైంది కదా. 10 రోజుల పాటు భీష్ముల వారు